సో హలో గైస్, హలో ఇదేంటి పరిచయం చేద్దామని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అండ్ అన్బాక్సింగ్ వీడియో. ఇది ఏం అన్బాక్సింగ్ చేస్తున్నా అనేది మీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో అదేదో అన్బాక్సింగ్ చేస్తున్నా. అసలు మీ అందరికి పోకీమాన్ తెలిసి ఉంటుంది, అందులో పోకీమాన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా, అట్లా నా దగ్గర కూడా మౌస్లన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ మౌస్ వచ్చేసి ఇది నాది లాగిటెక్ది. ఇది ఒక అరౌండ్ 1000 దాకా అయ్యింది. ఇదైతే వేరే వాళ్ళ చేతి తెప్పించుకున్నాను. ఫస్ట్ ఇది వాడాను, తర్వాత కొన్ని కారణాల వల్ల నేలకేసి కొట్టడం వల్ల విరిగిపోయింది. ఇది ఇంకా పని చేయట్లేదు. పీసీ కొన్నప్పటి నుంచి ఒక 1 year వాడాను. ఆ తర్వాత ఈ రోజు పొద్దున్న దాకా కూడా నేను ఇంకో మౌస్ అయితే వాడాను. ఒక 600-700 ఉంది. అది వచ్చేసి ఇదే. ఏంటి ముక్కలు అయిపోయింది అనుకోవద్దు. పొద్దునే నేను పగలు కొట్టేసాను, విరగొట్టాను. అది ఎందుకనేంటో అడగద్దు, చెప్పను కూడా. ఇదైతే కారణాలతో విరగొట్టడం జరిగింది. జస్ట్ పొద్దున్న దాకా ఇదే యూజ్ చేశాను. అప్పటి నుంచి ఈ మౌస్ తర్వాత నుంచి ఈ మౌస్ యూజ్ చేశాను. ఇదో సెకండ్ మౌస్. ఇప్పుడు వచ్చేసి నేను వాడబోయే మౌస్ అయితే ఇందులో అయితే ఉందన్నమాట. ఇందులో ఆ మౌస్ అయితే ఉంది. నేను ప్రతిసారి ఇదేమో నార్మల్ వైఫైతో, అదే బ్లూటూత్ కనెక్టివిటీతో నార్మల్ మౌస్. ఇది కూడా ఒక నార్మల్ మౌసే, ఇంటెక్స్. ఇది నార్మలే, ఇంకా నార్మల్దే. ఇది ఈ టైప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈసారి అయితే నాకు గేమింగ్ మౌస్ అయితే కనిపించింది. ఆ గేమింగ్ మౌస్ అయితే చాలా ప్రైస్ ఎక్కువ అనుకున్నా, కానీ చాలా అంటే అన్నిటికన్నా చాలా తక్కువ అయితే దొరికింది. ఇది అరౌండ్ దీని మీద చూసుకున్నా ఇది ఇంకా తక్కువ. అలా అని చెప్పి చీప్, అదే చండాలంగా ఉంటుంది, అసలు బాగోదు అనుకోవద్దు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అయితే అక్కడ బుక్ చేయలేదు, వెళ్ళి అయితే తీసుకున్నాను షాప్కి వెళ్ళి. ఇదైతే తీసి చూపిస్తాను ఇప్పుడు. ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారో చూసారు కదా. అని అనుకోవద్దు, నార్మల్గా బాక్స్ ఒకటి ఇచ్చాడు నాకు. వీడియోలో మంచిగా ఉండాలి కాబట్టి, ప్రొఫెషనల్గా తీయాలి కాబట్టి ఇంతలాగా ప్యాక్ ఎంత నేనే చేసుకున్నాను. ఇది వచ్చేసి వేరే బాక్స్. ఇది ఆ బాక్స్ అయితే పీకి ఈ బాక్స్ కట్టాను. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం. మిషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసి ఇంకా మనం అయితే కట్ చేద్దాం. కట్ చేయడానికి అయితే మనం ఎప్పుడు ప్రతి అన్బాక్సింగ్ కూడా ఓపెన్ చేసేది ఈ గ్యాజెట్తోనే. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇదన్నమాట ఓపెనింగ్ అయితే అయింది. ఇదైతే ఈ మౌస్ అయితే నాకు వచ్చింది. ఈ కవరు ఉంచేద్దాంలే, మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్ ఉపయోగపడుతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో గాయ్స్, ఇది వచ్చేసి ఇంకా ఈ చెత్తంతా కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేయబోతున్నాం. ఇవి మీ ముందు ఉంటే మీరు వీటిని చూస్తారు, దీన్ని అయితే చూడరు. నాకు అర్థమైందా రాజా? 1 2 3 ఓకే, ఇంకా అయితే మాయమైపోయినాయి. ఈ కవర్ కూడా అక్కర్లేదు. ఇంకా ఇదైతే ఓపెన్ చేద్దాం. దీన్ని కూడా ఇలాగే ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయిపోయింది అన్బాక్స్. ఈ టైప్లో అయితే మౌస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం సేమ్ మాన్స్టర్ డ్రింక్ ఎలా ఉంటుందో గీతలో సేమ్ అట్లా ఉంటాయి. ఇది లోపల చూపిస్తే ఇంక ఇదంతా మీకు అనవసరం. ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఆఖరి ప్లాస్టర్ వేస్తాను నేను. ఎందుకు వేస్తాను నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఓకే, ఓపెన్ అయితే అయిపోయింది. 3 2 1 అట్టడా. ఇది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు లోపల వచ్చిన చూద్దాం. ఇంకేవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సిన మౌస్, మనకి గేమింగ్ మౌస్ అయితే వచ్చేసింది. ఒకసారి తీస్తున్నాను, మామూలుగా ఉన్నది. ఇదన్నమాట మౌస్ వచ్చేసి.
మీకు చూడడానికి అసలు ఏమీ అనిపించట్లేదు, ఏమీ లేదు అన్నట్టుగా ఉంది కదా చూసేందుకు. మొత్తం చూస్తున్నారు ఇక్కడ మోసటి గీతలు, అలాగే సైడ్ ఏమో చక్రాలు ఉన్నట్టు, ఇటు సైడు చక్రాలు. గేమింగ్ మౌస్ ఇదంతా మెటల్, ఈ పైది మాత్రం ప్లాస్టిక్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ సైడ్ అయితే బటన్స్ కూడా ఉన్నాయి, పట్టుకునేందుకు ఫ్రీగా కూడా మంచిగా ఉంది. అండ్ ఇటు బటన్స్ లేవు కానీ ఇటు అయితే 2 బటన్స్ ఉన్నాయి, ఎందుకో కూడా చెక్ చేస్తా. ఈ పై బటన్ వచ్చేసి ఇక్కడ కలర్స్ అయితే వస్తాయి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇటు సైడ్ అయితే కలర్స్ అయితే వస్తాయి, ఇక్కడను ఈ సైడు వీటి మీద అయితే కలర్స్ అయితే వస్తాయి. కలర్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను, అందులో చూద్దరు కానీ. వచ్చే లైట్స్ అనేవి అయితే చూడండి. మీకు లైట్స్ అనేవి కనిపించట్లేదు అనుకుంటా. ఇదిగా నేను ఈ లైట్ కూడా ఆపేస్తాను. ఇక్కడ మీకు లైట్స్ అయితే చూస్తుంటున్నారు కదా, ఇటు సైడ్ అయితే చక్రాల దగ్గర ఇదంతా కూడా లైటింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇగో మీకు కంప్లీట్లీ చూపిస్తాను. లైట్ అంతా అన్ని లైట్లు ఆఫ్ చేసి చూపిస్తాను, చూద్దరు కానీ. సో గైస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు కదా, మెరుస్తుంది బాగా. ఒక రేసింగ్ కార్లో ఉంది చూసేందుకు. సైడ్ నుంచి అయితే చక్రాలు అన్నీ మంచిగా ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు లైట్ అయితే ఆన్ చేస్తున్నా కొంచెం. అలాగే ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ఎందుకో చూపిస్తాను. లైట్ ఆఫ్ చేసి ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ ఈ బటన్ నొక్కితే మనం అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇగో ఇలా రెడ్, ఈ లైట్ బ్లూ, పర్పుల్, ఇలా అయితే లైటింగ్స్ మారుతాయి. ఇంకా ఉన్నాయి, అలా మనకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు. లేదంటే మనకు కావాల్సిన కలర్ ఆటోమేటిక్గా అదే చేంజ్ అవుతూ ఉంటుంది. దీనైతే చిన్న మూవీ టెక్ షార్ట్ అయితే చిన్న తీసాను, ఆ షార్ట్ వీడియో కూడా చూడండి. నేను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను ఆ షార్ట్, అలాగే యూట్యూబ్ ఇప్పుడు దాంట్లో కూడా పెడతాను, చిన్నగా షార్ట్గా తీస్తాను. నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోని, అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా అయితే అది అప్లోడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను లింక్ పెడతాను, కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్, అందులోంచి వెళ్ళండి. ఒకవేళ అందులో లేకపోతే కనుక ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ పిక్, ఇదైతే సెర్చ్ చేయండి, మీకు అయితే కనిపిస్తుంది. అందులో అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయ్యి ఉంటుంది. ఓవర్ లుక్ అయితే మీరైతే అందులో చూసుంటారు కదా, మంచి షైనింగ్ అయితే కూడా ఉంది పట్టుకునేందుకు. ఇక ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది, మొత్తం సింపుల్, స్మూత్నెస్ కూడా ఉంది సైడ్ అంతా. ఇదంతా ప్లేస్ ఇది ఫ్రీగా కూడా ఉంది, చాలా స్మూత్గా ఉంది, గేమ్ ఆడేందుకు కూడా బాగుంటుంది. ఇది నేను ఆన్లైన్లో ట్రై చేస్తా, దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి అయితే బై చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే క్లోజ్లో ఉన్నాం. 100 సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఛానల్ ప్రొఫైల్, 100 సబ్స్క్రైబర్స్ క్లోజ్లో ఉన్నాం. 100 సబ్స్క్రైబర్స్ కనుక కంప్లీట్ అయితే ఫేస్ క్యాన్ లైవ్ స్ట్రీమ్ చేస్తా, అందులో మీకు అయితే 2 గివ్ అవేస్ అయితే ఇస్తాను. అది గివ్ అవే ఏమి ఇస్తాను ఎలా ఇస్తాను అనేది కాకుండా కూడా నేను లైవ్లో చెప్తాను మిగతాదంతా. 2 గివ్ అవేస్ అయితే ఇస్తాను, అది కూడా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే లైవ్ స్ట్రీమ్ పెడతా. ఓకే, ఫేస్ క్యామ్తో. ఇంకా అంతే కదా, ఇది ఒకటే వీడియో. మౌస్ కూడా అన్బాక్సింగ్ వీడియో చేస్తారా అని నన్ను చూసాక తెలిసి ఉంటుంది మీకు. ఓకే బాయ్ గాయ్స్, ఇంకా బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.